బాడీగార్డ్ ఇది 2020లో సౌత్ కొరియాలో రిలీజ్ అయ్యి ఇప్పుడు మనకి తెలుగు లాంగ్వేజ్లో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చేసి 1 అవర్ 21 మినిట్స్ ఉంది. ఇంకా ఇందులో ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. సో ఫ్యామిలీతో కూడా కలిసి చూడవచ్చు. ఇంక ఈ మూవీ చూసాక నాకైతే పర్లే, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ సీన్స్కి వన్ టైం వర్త్ వాచింగ్ అని చెప్పొచ్చు. స్టోరీ మాత్రం రొటీన్గానే ఉంటుంది. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే, ప్రేమను కోల్పోయిన ఒక వ్యక్తి తన చిన్నప్పటి ఫ్రెండ్తో కలిసి ఒక ప్రైవేట్ లోన్ కంపెనీలో వర్క్ చేస్తుంటాడు. ఒకరోజు అతను గుర్తు తెలియని కొందరు వెంబడిస్తున్న ఒక లేడీని అయితే చూస్తాడు. ఆ లోన్ కార్పొరేషన్కి వారసురాలు తిను ఒక్కదే అనమాట. సో అండ్ ఆ కంపెనీ క్లోజ్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్న వ్యక్తి ఆమెను చేస్తున్నాడు. సో ఆ నెక్స్ట్ మన హీరో ఆ అమ్మాయిని సేవ్ చేశాడా లేదనేది తెలియాలంటే మీరు మూవీని చూసి ఒక్కసారైనా తెలుసుకోవాలి. ఇందులో మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే గ్రిప్పింగ్ ప్లాట్. ఈ మూవీలో ఒక కంపేలింగ్ స్టోరీ లైన్తో పాటు కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉన్నాయి. సో చూస్తున్న వ్యూయర్స్కి కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్. లీడ్ యాక్టర్స్ నుంచి స్టెల్లార్ పెర్ఫార్మెన్స్ని అయితే ఇచ్చారు. అవి బాగా పోర్ట్రేట్ అయ్యి స్టోరీకి మరింత డెప్త్ని అయితే యాడ్ చేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ సీన్స్. ఈ మూవీ అయితే యాక్షన్ పార్ట్ హైలైట్ అని చెప్పొచ్చు. చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. బాగా కొరియోగ్రాఫ్ చేసి మూవీలో అయితే ఎగ్జిక్యూట్ చేశారు. యాక్షన్ లవర్స్కి అయితే బాగా నచ్చుతుంది ఈ మూవీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎమోషనల్ డెప్త్. యాక్షన్ ఉన్న ఈ మూవీలో లాయల్టీ, సాక్రిఫైస్ ఇలాంటి ఎమోషనల్ టచ్ ఉందన్నమాట. సౌత్ కొరియా మూవీస్ అంటే అలాగే ఉంటాయి కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చి సినిమాటిక్ క్వాలిటీ. ఈ మూవీలో సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. బీజిఎం కూడా బాగానే ఉంది. ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే ప్రిడిక్టబుల్ ఎలిమెంట్స్. మూవీ ప్లాట్ ఎంగేజింగ్గా ఉన్న కొన్ని ఆస్పెక్ట్స్లో ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ మనం ఈజీగా ప్రిడిక్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది కూడా కొంచెం మనం ఓవరాల్గా ప్రిడిక్ట్ చేసేస్తాం. అది కొంచెం ఇంపాక్ట్ అవుతుంది అనమాట చూస్తున్న వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ వచ్చి పేసింగ్ ఇష్యూస్. కొన్ని సీన్స్ కొంచెం స్లోగా సాగదీశారు. మరికొన్ని సీన్స్ అయితే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇలా ఓవర్ఫ్లో అయిపోతుంది అనమాట నరేషన్. కొంచెం అక్కడ ఎఫెక్ట్ అయింది. ఇంకా నెక్స్ట్ వచ్చి క్యారెక్టర్ డెవలప్మెంట్. మెయిన్ క్యారెక్టర్స్ బాగా చేసిన కొన్ని క్యారెక్టర్స్ సరిగ్గా డెవలప్ చేయలేదు. సో వాళ్ళకైతే లిమిట్ టైం ఇచ్చారు. ఇది స్టోరీకి కొంచెం ఇంపాక్ట్ అవుతుందేమో అని అనిపిస్తుంది. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే బాడీగార్డ్ అనేది యాక్షన్ డ్రామా మూవీ. ఇందులో ఎమోషనల్ టచ్ కూడా ఉంది. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి ఒక్కసారైనా చూసేయచ్చు. సో యాక్షన్ లవర్స్కి అయితే బాగా నచ్చుతుంది. ఇది వన్ టైం వర్త్ వాచ్ నాకు అనిపించింది. సో ఈ మూవీ నా రేటింగ్ అయితే నేను 2.6 అవుట్ ఆఫ్ 5 అయితే ఇస్తాను. సో ఇదే నా రివ్యూ అండ్ బాడీగార్డ్ మూవీపై. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి. అండ్ మీరు ఈ సినిమాని చూస్తారు లేదని కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వోకల్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. దట్స్ ఇట్. దిస్ ఇస్ వెంకీ వోకల్స్ సైనింగ్ అవుట్. కీప్ వాచింగ్ మూవీస్. లవ్ యూ. టాటా. బాయ్.